నిజామాబాద్ జిల్లా సారంగపూర్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తింటి వారిపై అల్లుడు దాడి చేసిన ఘటనలో 2 మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాల పాలయ్యారు. నవీపేట మండలం సిరన్పల్లికి చెందిన నరసింహులకు అతడి భార్య శివమ్మ కుటుంబానికి గత కొంతకాలంగా కలహాలు సాగుతున్నాయి. 3 నెలలుగా తన భార్యను కాపురానికి పంపడం లేదన్న అక్కస్తో పాటు బావమర్దితో ఉన్న పాత గొడవలతో అర్ధరాత్రి అత్తగారింటిపై నిందితుడు నరసింహులు దాడికి దిగాడు. నిద్రలో ఉన్న సమయంలో బావమర్ది సాయిలు భార్య సుశీలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అడ్డొచ్చిన అత్తతో పాటు నిందితుడి భార్య శివమ్మ మర్దలపైన దాడి చేశాడు. ఈ ఘటనలో ఈ 3 గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒకటైతుంది రాత్రి. చిన్నపిల్లల మాటలు ఏడుస్తున్నాయి. ఈ రాత్రి ఏం లొల్లి అని ఇక చక్కగా గేట్ కాడికి కురుకున్నాం, వాళ్ళ గేట్ దగ్గర పాటక దగ్గర. అక్కడ గేట్ కాడికి పోయేసరికి ఇప్పుడు ఈ కొట్టినోడు డోర్ దగ్గరలో పడ్డాడు. లలిత అనేట ఆమె చిన్నాన్న మమ్మల్ని చంపేసిండే మమ్మల్ని కొట్టిండే అని ఆమె మాట కొంచెం వినబడ్డది. నాకు సన్న వినబడుతుంది, మాట ఇంకా జోరు వినబడతలేదు. అప్పుడు అనేవారికి నేను గల్ల పట్టుకుని విడిచిపెట్టలేదు. ఈ మెయిన్ గొడవ కారణం ఏంటంటే వీడి ఇంతకుముందు నవీపేట పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసులో అక్యూడ్ కేసులో వీడు సాయిల్ని కూడా ఇరికిచ్చారని చెప్పి ఇద్దరి మధ్య కుటుంబ తగాదాలు నడుస్తుంది. ఆ కారణంగా వాడు దాడి చేసి వాళ్ళని విచక్షణారహితంగా దాడి చేసి చంపడం జరిగింది.